చాకలైన ఆశయాలు వర్ధిల్లాలి, చాకలైన ఆశయాలు. చాకలైనమ్మ వర్ధిల్లాలి, శ్రామిక వర్గ పోరాటాలు. చాకలైలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన విముక్తి కోసం పోరాటం చేసిన మహిళ, ఆమె తెలంగాణ ఉద్యమానికి అలాంటి నాయకురాలు మనం జయంతి జరుపుకోవడం నాకు ఎంతో గర్వకారం. రోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో చౌరస్తా వద్ద చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి కార్యక్రమాన్ని మరి చాకలి ఐలమ్మ రాష్ట్ర కన్వీనర్ బొజ్జ శ్రీనివాస్ మరియు చాకలి సంఘ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు వీరనారి చాకలి ఐలమ్మ విముక్తి కోసం ఆనాడే పోరాడి ఈనాడు తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. ఆనాటికెళ్ళే ఉద్యమ బిడ్డ, ఉద్యమకారులు అట్లాంటి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని మరి చేయడం జరిగింది. మరి వీరి కోసం మా నియోజకవర్గ ఇన్ఛార్జి కొడతల ప్రణవ్ బాబు గారు మరి సంఘ నేతలందరూ కూడా వీరి కోసం గతంలో మా కొత్తపల్లి ఏరియాలో ధోబీ ఘాట్ కోసం ₹1 కోటి మంజూరు చేస్తే ఆ నిధులు ఆగిపోయినాయి. దానికోసం ప్రయత్నం చేస్తూనే అక్కడ ఒక బోర్ను, ఒక ₹10 లక్షల కాంపౌండ్ వాళ్ళకు వినతి పత్రం నేతలు మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారు చేయడం జరిగింది. ఆయన కూడా స్పందించి తప్పకుండా 10 లక్షల నిధులు, ఒక బోరు మోటార్ కూడా ఇస్తా అని హామీ ఇవ్వడం కూడా జరిగిందని సందర్భంగా సంఘ నేతలకు తెలియజేస్తా ఉన్నా. అలాగే సంఘానికి సంబంధించిన ఏ విషయాలున్నా కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, మా నియోజకవర్గ ఇన్ఛార్జి, మా మంత్రి గారు స్పందిస్తూనే ఉన్నారు. ఈ నియోజకవర్గానికి ఒక ₹1 కోటి ధోబీఘాట్ వచ్చింది. అది కూడా మా ప్రాంతానికి పట్టుకోవడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ జయంతి దినోత్సవాన్ని జమ్మికుంట మున్సిపాలిటీ కొత్తపల్లి హనుమాన్ జంక్షన్లో జరుపుకోవడం చాలా గర్వనీయం. కళాకారులతోని చాకలి ఐలమ్మ నడుం బిగించి పోరాటం చేసిన స్ఫూర్తితోనే మనకు తెలంగాణలో ఎందరో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈ తెలంగాణను తీసుకురావడానికి చాకలి ఐలమ్మ స్ఫూర్తి కూడా చాలా గొప్పదని తెలియజేస్తున్నాను. ఈ 136వ జయంతి సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ బొజ్జ శ్రీనివాస్ గారు మా అందరినీ ఆహ్వానించినందుకు చాలా సంతోషం. ఇదే విధంగా ఏ పోరాటానికైనా చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకొని మనం ఇంకా ఎన్నో సాధించుకున్నది.